Pavitra and God's word. చెప్పు చిట్టి. దేవుని పరిశుద్ధ నామమున ప్రియులందరికీ వందనాలు. అలాగే గుడ్ ఫ్రైడే ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను. Yes, it is the special day that to our nation, that our nation could enjoy the freedom or the independence for the period of 75 years and henceforth. 75 సంవత్సరాల స్వాతంత్రం యొక్క స్వాతంత్ర దినాన్ని కూడా మనం సజీవులుగా జరుపుకునే కృపను దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి అలాగే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది చిట్టి, క్లియర్ ఉంది. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసు. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు నాయన. అవును తండ్రి, మీకు స్తుతి కృతజ్ఞత చెల్లించుట మా జీవితములకు విధి అయి ఉన్నది నాయన. ఈ దినము ఈ సమయంలో తిరిగి నాయన కొద్ది సమయము మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి ఘనపరచుటకు మాకిచ్చిన భాగ్యం కొరకు వందనాలు నాయన. కొద్ది సమయము మీ వాక్యమును ధ్యానించుకుంటకును మా జీవితాల్లో నాయనా మేము వాటిని అనువర్తించుకుంటకు మీ నామ మహిమార్థమై మేము జీవించటకు మాకు మీ కృప దయచేయమని వేడుకోవచ్చు. ఈ చిన్న మనవి మా ప్రభు రక్షకుడు విమోచకుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక మారు సజీవుల లెక్కలో నన్ను లెక్కించి ఈ దినము ఆయన వాక్య పక్షముగా నిలవబడ్డానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మొట్టమొదటిగా నా స్తుతి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే మరి ఎంతగానో ప్రేమించి మరి జ్యోతక్క గారు పెద్దవారు అక్క ఫోన్ చేసి నాయనా చిట్టి ఈ సండే ఏమైనా వాక్యాన్ని పంచుకుంటే బాగుంటుందన్నప్పుడు నేను అక్కతో మాట డినై చేశా. ఏమన్నానంటే అక్క చాలా కాలము అని అనలేదు, కానీ అక్క మొదట నేను మీటింగ్ లో జాయిన్ అయ్యి అందరితో పాటు బ్లెస్సింగ్ అయ్యేటువంటి కృప కొరకు జాయిన్ అవుతానక్క. కొద్ది వారాల తర్వాత నేను కూడా మరి తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు అక్క లేదు నాయనా మరి తీసుకో అన్నప్పుడు సరే అక్క ప్రార్థనలో ఉంచి అప్పుడు మళ్ళా ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా అక్క ఫోన్ చేసి చిట్టి అంటే అక్క రెడీగా ఉన్నానక్క, తప్పనిసరిగా జాయిన్ అవుతానక్క అని చెప్పాను. మరి అక్కకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క కూడికకు వచ్చినటువంటి ఒక్కొక్కరిని బట్టి అక్క గారు అంటే మరి వసక్క మొదలుకొని జ్యోతక్క, మంజక్క, నానక్క, చిన్నవాడిని నేను ఎంతగానో ప్రేమించారు. I have a great respect in person. అలాగే మా వదినమ్మలు మరి పెద్దొదిన అయితేనేమి
తర్వాత రెండవ వదిన, మరి మూడవ వదిన, మరి ప్రియదర్శిని వదినమ్మని బట్టి. సో వాట్ ఎవర్ ది we praise God for the families. Secondly, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో గత మాసం ఇంతకు ముందు అంటే ఆదివారపు కూడికల యొక్క వీడియోస్ వస్తానే గ్రేస్ మార్నింగ్ వంట చేసేటప్పుడు లేకపోతే రాత్రి మేము పడుకునేటప్పుడు తను ఆన్ చేస్తుంది. ఖచ్చితంగా మెసేజ్ వింటూ మరి ఆది కాండం అంతా కూడా తిరిగి దేవుడు అంటే in a different dimension God has enabled Priyadarshini Vadinamma and has given his spirit to talk to us, to enrich us and to learn so many things. నిజమే, ఎన్నో విషయాలు నేర్చుకునే కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. తర్వాత ఒక్కొక్కరు అంటే ఈ యొక్క ఇంకా విమలక్క వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు అని నాకు తెలుసు. మరి కాకపోతే నేను మొదటిసారిగా ఈ విధంగా జాయిన్ అవ్వడం ఒక రకంగా నాకు ఎంబరాజింగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్న కొద్ది సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాము అని ఆశిస్తూ ఉంటున్నాను. మరి ఈ దినము మరి ఇది కొత్త ఏమై ఉండదు. నెహెమ్యా గ్రంథం నుంచి దేవా ఏ విషయాలైతే ఈరోజు పంచుకుంటే బాగుంటుంది అన్నప్పుడు I always love to talk about some of the personalities and especially దేవుడు అంటే వారి జీవితాల ద్వారా మనకు ఏ విధంగా మన ఆత్మీయ జీవితాలకు ఎదుగుదలను ఇస్తాడు అని చూసినప్పుడు నిజమే యోసేపు జీవితాన్ని అయితే, మోషే జీవితం అయితే, తర్వాత దావీదు జీవితం, ఈ విధంగా మరి నిజమే సొలొమోనుకి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి ఆయన జీవితం, ఇలా అనేకమైనటువంటి మరి దానియేలు జీవితం అయితే, ఎజ్రా, నెహమ్యాల జీవితాలైతే, మరి గొప్ప ప్రవక్తల జీవితాలన్నిటినీ చూసినప్పుడు ఎవరైతే దేవుని యొక్క కార్యాలు పూనుకున్నారో, ఆయనకు విధేయులయ్యారో, వాళ్ళను వాడుకొని దేవుడు చేసినటువంటి కార్యాలు మరి మానవ జ్ఞానమునకు మించినవి. ఇట్స్ బియాండ్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఎస్, మరి దేవుని కార్యాలు అలాగా ఉంటున్నాయి అన్నప్పుడు నాకు నెహమ్యా గురించి ధ్యానించే అంటే ఇంతకు ముందు కూడా గతంలో ధ్యానించినప్పుడు ఉన్నటువంటి కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి నెహమ్యా గ్రంథాన్ని మనం చూసినప్పుడు 13 అధ్యాయాలుగా ఉంది. ఈ 13 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఒక ఘట్టంగా, 7వ అధ్యాయము ఒక పర్పసివ్గా అంటే సెన్సస్ ఎన్యుమరేషన్ గా చూస్తాం. తదుపరి 8 నుంచి 9, 10 ఈ యొక్క 11 వరకు, ఇంకా వీలైతే 12 వరకు కూడా 11 వరకు స్పిరిచువల్ రెస్టోరేషన్ ఆఫ్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ నిజమే కొరకు చేసినటువంటి ఆ భాగాన్ని చూస్తాం. చివరి భాగంలో మళ్ళా తిరిగి ఆయన మరి అన్ని సరిచేసి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు దాదాపు అర్థహశస్త రాజు యొక్క 20వ సంవత్సరం ఏలుబడిలో ఆయన కార్యాన్ని పూనుకున్నాడు. 12వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చదివితే
ఆ వచనాన్ని నాట్ ద ఫోకస్ దట్ 32వ సంవత్సరం అని ఉంటుంది 12వ అధ్యాయంలో. అంటే అంత లాంగ్ పీరియడ్ తర్వాత హీ హాస్ కమ్ బ్యాక్ టు జెరూసలేం. దట్ ఈస్ 4th పార్ట్ తర్వాత తను ఏం చేస్తాడు. అయితే మొదటి నుంచి 6 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయము ఎంతో అద్భుతంగా మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడినటువంటి మాటలు మనం ధ్యానించినట్లయితే, మొదటి అధ్యాయం మనందరికీ తెలుసు. అందరం కూడా ఎంతో మరి దైవ ధ్యానంలో ఉంటున్న వాళ్ళమే, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వాళ్ళమే. మొదటి అధ్యాయంలో నెహమ్యాకు మరి ఎప్పుడైతే యెరూషలేము గోడలు పాడిపోయాయి అన్న మాట విన్నప్పుడు వెంటనే మరి ఆయన దుఃఖముఖుడు ఏడ్చాడు. మరి ఆ మాటలు కొన్ని ఎక్కడ వీలైతే అక్కడ చదువుకుంటూనే మరి ఎవరి ద్వారా ఆయన యొక్క అంటే వాళ్ళ తండ్రి పేరు, సమ్ టైమ్స్ కొడుకులను బట్టి తండ్రులకు, తండ్రులను బట్టి కొడుకులకు ఘనత, బట్ కుమారులను బట్టి పేరెంట్స్ కు ఘనతకి వెళ్ళినప్పుడు ఈరోజు ఇక్కడ హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు అంటూ కిస్లేపు మాసము 3 మాసాలు అంటే ఇజ్రాయెల్ యొక్క మాసాలు 3 మాసాలు మెన్షన్ చేస్తారు ఈ యొక్క అధ్యాయంలో. మొదట కిస్లేవు, రెండవది నీసాను మాసం, మూడవది ఊలూలు మాసం. ఆయా అధ్యాయాల్లో మరి మెన్షన్ చేసినట్టు చూస్తాం. మనకు ప్యారలల్ గా ఈ యొక్క ఫస్ట్ మాసం అంటే మనకు మెన్షన్ చేసిన ఫస్ట్ వచనంలోని మాసాన్ని మనం ఇంగ్లీష్ క్యాలెండర్ కు కొరిలేట్ చేసుకుంటే మార్చి, ఏప్రిల్, నవంబర్ అండ్ డిసెంబర్ మాసం. ఇది కిస్లేపు మాసం అనేది నవంబర్ అండ్ డిసెంబర్. కిస్లేవు ఇది మన ఇంగ్లీష్ క్యాలెండర్ లో బిట్వీన్ నవంబర్ అండ్ డిసెంబర్. మరి తదుపరి 2వ మాసము వాళ్ళ మంత్ నీసాను. ఈ నీసాను అన్నటువంటి మంత్ ఎక్కడ మెన్షన్ చేశారు అంటే 2వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, నీసాను మాసమందు అని. ఈ మాసాన్ని మనము మన యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్ తో కొరిలేట్ చేసుకుంటే మార్చ్ అండ్ ఏప్రిల్ వాళ్ళకది బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఫస్ట్ మాసం అవుతుంది నీసాను మాసం అనేది. అలాగే ఈ యొక్క ఏలూలు మాసం అన్నటువంటి దాన్ని 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే మరి 6th చాప్టర్ లో 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఈ ప్రకారము ఏలూలు మాసము అని. ఈ ఏలూలు మాసాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ కు కొరిలేట్ చేసుకుంటే ఆగస్ట్ అంటే ఆగస్ట్ కావచ్చు, ఆగస్ట్ అండ్ బిట్వీన్ సెప్టెంబర్ మధ్యలో ఆ డేస్. ఈ మొదటి 2 నెలలకేమో 30 డేస్ ఉంటాయి, కానీ ఈ డేస్ ఈ మంత్ కి అయితే మరి 29 డేసే ఎప్పుడు ఉంటాయన్నట్లుగా కూడా మనకు వికీపీడియా కానీ లేకపోతే ఏ యొక్క కొద్దిగా మనం సెర్చ్ చేసినా కూడా ఈ విషయాలన్నీ. ఆయన దుఃఖంతో ఉపవాసం ఉంది ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ మొదటి అధ్యాయం అంతా ఎన్నో వచనాలు లేవు, 11 వచనాలే ఉన్నాయి. ఈ 11 వచనాల్లో ఆయన ప్రార్థన మొదలైంది కూడా 5వ అధ్యాయం నుంచి. 6 వచనాల ప్రార్థనను మనం చూస్తున్నాం. ఈరోజు నిజమే ఉదయకాలంన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ లో అబ్రహాం ప్రేమ్చంద్ గారు చెప్పినట్లు, అబ్రహాం ప్రేమ్చంద్ గారు ప్రార్థన క్రమం ఎలాగా ఉండాలి, హౌ a prayer order
షుడ్ బి అని చెప్తూ he made the book of Acts లో ఏమున్నాయి, యాక్ట్స్ అనే దాంట్లో 4 లెటర్స్ ఉన్నాయి కదా, అడోరేషన్, కన్ఫెషన్, దెన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. ఈ 4 ఈ ఆర్డర్ లో ఉండాలి ప్రార్థన అన్నట్లు ఈ దినాన మనం గుర్తు చేయబడ్డాం. ఎవరైతే మరి మార్నింగ్ ఆ యొక్క మెసేజ్ కనెక్ట్ అయితే he has given and he spoke much about the prayer and what prayers that God answers అన్న విషయాన్ని చాలా విపులంగా ఈ దినాన మరి అబ్రహాం ప్రేమచంద్ర గారు వివరించడం జరిగింది. ఈ ప్రార్థనలో చూసినప్పుడు కూడా మనము నాట్ ఇన్ డీటెయిల్ బట్ డెఫినెట్లీ యు సీ దట్ ఆర్డర్. నెహమ్యా గారు మొట్టమొదట ఆ నెహమ్యా ఏం చేశాడన్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని గురించి మనకు మరి మనతో అంటే దేవునికి ప్రార్థించినట్లుగా చూడగలుగుతాం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. హౌ మరి నెహమ్యా ప్రార్థన కనెక్టెడ్ టు గాడ్ అని చూసినప్పుడు దేవుని యొక్క స్తుతితో, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ప్రార్థనను మొదలుపెట్టినట్లుగా చూస్తాం. తరువాత తనేమి మరి అక్కడుండి నెక్స్ట్ చూస్తే నెహమ్యా తన పాపాలు, తన పితరుల పాపాలు ఎంతో మరి దీన మనస్సుతో ఉపవాసం ఉంది, అంటే ఎంతో తదుపరి మరి ఆయన he closes his prayer. సప్లికేషన్ చూసినప్పుడు ఒకటే మాట, he did not ask for his personal well-being. ఆయన ప్రార్థనలో మరి అంటే దేవునికి అదే ఏమని ఈ దినమందు నీ 11వ వచనం లాస్ట్ వర్డ్స్ చూసినట్లయితే చదువుతున్నా నేను. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఎస్, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహింపుమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించింది. లాస్ట్ సప్లికేషన్, ఈ మనుషుడు నా యందు దయ చూపమని. ది బర్డెన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ Nehemiah is something, but the word that he concluded in his prayer is ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అన్నమాట. ఎవరి ఉద్దేశించి ఈ మాట అంటే, అక్కడ ఆయన ఎవరి అధికారంలోనైతే ఉండి ఉద్యోగంలో ఉన్నాడో ఆ రాజు తన యందు దయ చూపునట్లుగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు మనం గమనించగలుగుతా ఉంటాం. మరి తదుపరి అంటే ఆ మాసము నుంచి ఈ మాసానికి తేడా పీరియడ్ చూసినట్లయితే మనము దాదాపుగా 3 నెలలు. ఎన్ని నెలలు? నవంబర్, డిసెంబర్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు డిఫరెన్స్. అంటే మనకు ఆల్మోస్ట్ మన క్యాలెండర్ ప్రకారము ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ నుండి అండ్ ఇట్ బిగిన్స్ విత్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనకైతే మార్చి అంటే ఆల్మోస్ట్ తనకు ఆ సమాచారం యెరూషలేము ప్రాకారములు శిథిలం అయిపోయినాయని విన్నప్పటి నుంచి తన దుఃఖముఖుడై ఉపవాసం ఉండి దాన్ని ఏదైనా నేను చేయగలనా అని దేవుని యందు మరి గోజాడి ఆయన రాజు సన్నిధికి వెళ్ళటానికి
ఉన్నటువంటి పీరియడ్ ఆ మధ్యకాలాన్ని చూసినట్లయితే 3 మాసాలుగా ఉంటుంది. అంటే ఇట్ వాస్ సో మచ్, అంటే వెంటనే తన చేతికి వస్తానే ఏదో వెళ్ళి నేను రాజుతో రేపు చెప్తాను, ఆ రాజు నాకు ఏదైనా సహాయం చేస్తే నేను ముందుకు వెళ్తాను అని రాజు మీద తన మనసును ఉంచలేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా many a times తదుపరి మరి రాజు సన్నిధానంలో ఉన్నప్పుడు జరిగిన విషయము మనందరికీ తెలుసు. ఏం జరిగింది? వాస్తవానికి రాజు సన్నిధిలో ఎవరికి కూడా దుఃఖముఖులై ఉండకూడదు. కానీ ఎప్పుడైతే నెహమ్యా దుఃఖముఖుడిగా ఉన్న విషయాన్ని రాజు గ్రహించినప్పుడు రాజే అడుగుతా ఉన్నాడు. రాజు నెహమ్యా యొక్క క్షేమాన్ని, యోగక్షేమాన్ని అడిగేటువంటి స్థితి నెహమ్యా కలిగి ఉన్నాడు అంటే we can understand the lifestyle and the spiritual depth of Nehemiah being in such a important official position. రాజు దగ్గర ఒక ద్రాక్షరసాన్ని అందించే కప్ బ్రేయరర్ గా ఉండొచ్చు, బట్ వెరీ ఎవరైనా అంటే మరి ఈరోజు గొప్పవారి దగ్గర, ప్రధానుల దగ్గర, పర్సనల్ సెక్రటరీగా ఉండదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ ట్రస్ట్వర్ది పీపుల్. దట్ ఈస్ వాట్ వీ కెన్ సీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్. అంటే నెహమ్యా మరి రాజుకు అంత సమీపంగా తన బాధ్యతలు నిర్వర్తించే స్థితిలో ఉన్నాడు అంటే నెహమ్యా జీవితము మరి చిన్నప్పటి నుంచి తన దేశం కాని దేశంలో ఉన్నప్పుడు కూడా మరి తన దేవుని పట్ల భయభక్తులు కలిగి మరి జీవించిన వ్యక్తిగా నెహమ్యాను చూడగలుగుతాం. అందును బట్టే మరి రాజు దయ చూపించినటువంటి విధానాన్ని చూస్తాం. అంటే ఇమీడియట్ గా మరి రాజే కన్సర్న్ కలిగి అడుగుతా ఉన్నాడు, హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్, వాట్ ఈస్ ది, ఎలాంటి ఏం అవసరం అండి రాజు నెహమ్యాను గురించి. దట్ మీన్స్ వెన్ దిస్ మార్నింగ్ ఐఎమ్ రిపీటింగ్ దట్ వర్డ్, అవర్ నీస్ బికమ్ బ్లాక్ అండ్ డెఫినెట్లీ అవర్ ఫేస్ బికమ్స్ బ్రైటర్ అన్నమాట. నిజమే, ప్రార్థన మనము ఎక్కడను మాట మన నోటికి రాకమునుపే తలంపులు ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని గ్రహించిన దేవుడు, రాజుతో కార్యాన్ని చేయగలిగిన దేవుడు. మరి నెహమ్యా విషయమై విచారించినప్పుడు నెహమ్యా అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది. ఆడకి వెంటనే ఆ మాట ఏమందంటే, నేను ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి అని. మరి రాజు సన్నిధిలో ఉన్నాడు, నో టైం, హీస్ ప్రేయింగ్ when he was standing before king and asked, అడిగాడు. వెంటనే ధైర్యం తెచ్చుకొని, నా పితరులుండు పట్టణము శిథిలమైపోయి ఉండగా, వారి సమాధులు ఉండే పట్టణం శిథిలమైపోయి ఉండగా మరి నేను ఎలాగ సంతోషంగా ఉండగలనని చెప్పేశాడు. ఏమైనా కానీ వెంటనే రాజు అనుగ్రహాన్ని పొంది, అండ్ నిజమే, అంటే విషయము పని యొక్క మ్యాగ్నిట్యూడ్ ను బట్టి ఇక్కడ మనం గమనించాల్సి, రాజు రాణి ఇద్దరు అడిగారు, మరి ఏం అవసరమైతే, ఎంత పీరియడ్ అవసరమైతుంది, నువ్వు వెళ్ళటానికి ఎంత సమయము, అక్కడ ఉండటానికి ఎంత సమయము, తదుపరి మరి అన్నప్పుడు ఇంత సమయం అని నేను చెప్పజా, బట్ డెఫినెట్లీ మరి ఈ విధంగా అన్నప్పుడు చక్కగా కొన్ని తాకీదులు, అంటే కొన్ని ఆర్డర్స్ రాజు దగ్గర తీసుకు, అంటే తను మరి ఆ ప్లేస్ చూస్తే, ఆ ప్లేస్ ను
he was in the అంటే షూషను కోట. ఈ షూషను కోట ప్రస్తుతము మరి ఏ యొక్క కంట్రీలో ఉందని మనం చూసినప్పుడు ఇరాక్ ప్లేస్ లోనే అనుకుంటా ఉన్నాను నేను. ఇట్ ఈస్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇరానే, ఆ యొక్క జాగ్వార్ మౌంటైన్స్ ప్లేస్ లో. ఇట్ వాస్ వెరీ ఫేమస్ ప్లేస్ సూసా. ఈవెన్ మరి నెబుకడ్నేజర్ పీరియడ్ తరువాత మరి పర్షియన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి యొక్క గొప్ప రాజులు ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు కేంద్రంగా చేసుకొని పాలించినటువంటి ప్లేస్. ఇంగ్లీష్ లో అయితే సూసా అని రాయబడింది, మరి తెలుగులో చక్కగా హీబ్రూలో కానీ షూషను కోట అని రాయబడింది. ఫ్రమ్ దట్ ప్లేస్ మరి ఆయన he has to travel towards Jerusalem. అంటే if at all we just think ఎవరైనా it is not just from a village to village, it is not from city to city also within a same country, but it is too far and very distansive to travel. Never he traveled. ఆయన ఎప్పుడు కూడా that distance from the place of Susa మరి ఆయన ప్రయాణం చేయాలి, నాకు కొంత సహకారం అన్నప్పుడు రాజు ఏమైతే సహకారాన్ని కావాలనో అదన్నీ కూడా మరి నెహమ్యాకు సమకూర్చబడినట్లుగా 2వ అధ్యాయంలో చూస్తాం. అంటే ఆర్డర్స్ ని ఇచ్చాడు ఏమేమైతే కావాలనో. అంటే ఆ యొక్క యెరూషలేము గోడలు నిర్మింపబడానికి అవసరమైనటువంటి ట్రెజర్స్ ను కూడా శాంక్షన్ చేసి అన్ని ప్రొవిజన్ అందించి చేశాడు. నెహమ్యా ఎంతగా ప్రయాణం చేశాడంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అంటే ఈ మధ్యలో వాళ్ళు చూసినప్పుడు ఇట్ ఈస్ మరి కొన్ని చోట్ల కొంత రాశారు, కానీ కొన్ని చోట్ల అరౌండ్ 1300 కిలోమీటర్స్ అని, కొన్ని చోట్ల 1580 kilometers. Maybe anyway, it is more than 1000 kilometers travel. No buses. We know that it is the act, a great project construction in the period of peace. Almost మరి క్రీస్తు పూర్వము మరి ఏ పీరియడ్ లో అనుకుంటే 500 సంవత్సరాల కాలం, అంటే బిట్వీన్ maybe it is అంటే 500 to 400 periods లో ఇట్ ఈస్ ఆ పీరియడ్ అంటే పర్షియన్ కింగ్డమ్ పీరియడ్ లో జరిగినటువంటి కార్యం. బికాస్ అర్థహషస్త రాజు పర్షియన్ కింగ్. మరి తదుపరి మనం చూస్తాము పర్షియన్ కింగ్డమ్ కూలిపోయిన తర్వాతనే అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీక్ ఎంపైర్ అనేది మరి వీళ్ళ ఈ ఎంపైర్ ను క్యాప్చర్ చేసిన తర్వాత మరి క్రీస్తు పూర్వం 380లో ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం ప్రారంభమవుతుంది అనేది. అంటే ఆ పీరియడ్ లో ఎలాంటి రవాణా సాధనాలు ఉన్నాయో మనకు తెలుసు. ఎంతకాలము ప్రయాణం చేసింట్రో మరి ఇక్కడైతే రాయబడలేదు, కానీ బట్ డెఫినెట్లీ మనం గమనించినట్లయితే 3వ మాసం, మొదటి మాసం ఏమనుకున్నాము, ఆయనకు సమాచారం తెలిసిన మాసమేమో కిస్లేవు. ఆయన రాజు దగ్గర తన మనవి తెలియజేసిన మాసము 3 months తర్వాత అది నీసాను మాసము, యూదులకు మొదటి మాసము. తర్వాత వారు పనిని పూర్తి చేసిన మాసమేమో మరి ఆ మాసము ఏ మాసము, ఏలాలు మాసం. ఆ మాసము ఆగస్టు సెప్టెంబర్. అంటే ఆల్ టుగెదర్ మనము ఆయనకు సమాచారం తెలిసినప్పటి నుంచి పని పూర్తి చేసినప్పటి వరకు చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 6 months ఆర్ 6 months ప్లస్ పీరియడ్. తన సహోదరుడు తనకు సమాచారాన్ని తెలియచేయడం, తర్వాత తను రాజు దగ్గర ఆ విషయాన్ని తెలియజేయడం, అక్కడి నుంచి ప్రయాణమై మరి యెరూషలేము పట్టణానికి రావడము. తను కాదు, తనతో పాటు ఎంతో మంది. అంటే ఆ ప్రయాణము ఎన్ని కిలోమీటర్లు, మోర్ దాన్ 1000 kilometers అనుకున్నాం.
అంటే ఈచ్ డే ట్రావెల్డ్, అంటే మనం ఇటువైపు నుంచి వచ్చినా ఇటువైపు నుంచి వచ్చినా, అంటే ఒకవేళ యావరేజ్ గా 20 మైల్స్ డే, లేకపోతే 30 మైల్స్ ఎ డే, లేకపోతే 30 ఒకవేళ 30 కిలోమీటర్స్ అన్నా మరి 3 months పీరియడ్ ఆఫ్ జర్నీకే పట్టింటుంది. 52 days లో కంప్లీట్ చేశారు అంటే మరి ఆయన మొదట 52 రోజులు కట్టడానికి వాళ్ళు పూర్తి చేస్తారనే మాట మనకు అక్కడ రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఏది 6వ అధ్యాయము మరి ఈ ప్రకారము ఏలాలు మాసము 25వ దినము అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తము ఆయనని. 52 days, that is a period of around 2 months. అంటే ఆయన జర్నీకో 3 months, ఆయన ప్లానింగ్ కు అక్కడ వెళ్ళిన తర్వాత 1 month, తదుపరి మరి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళని వైపు పనికి పురికొల్పటానికి, ఇవన్నీ గమనిస్తే అంటే ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. ఇమాజిన్ ఈవెన్ అవర్ చిన్న ఒక హౌస్ ప్రాజెక్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలని ఒకవేళ మనం ప్లాన్ చేసుకున్నట్లయితే హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్? వి నో దట్. మరి ఇదే గోడలు నెబుకద్నెజర్ పీరియడ్ లో పూర్తిగా కూల్చివేయబడినటువంటి ఈ పీరియడ్ BC 538 to 9 మరి 458 మధ్యలో కూల్చబడినవి. తదుపరి ఆల్మోస్ట్ 150 years మేబీ పీరియడ్ ఆర్ 120 to 150 years వరకు కూలిపోయిన, అంటే 1 శతాబ్దం అంతా కూడా, అంటే ఎన్ని తరాలు గడిచిపోయాయో, కానీ నోబడీ కుడ్ కేర్ ఫర్ దెమ్. ఎవరు కూడా వాటి పట్ల ఇవి కూలిపోయాయే, ఏమైనా వీటిని గురించి ఆలోచన చేద్దామని కొన్ని మరి ఎన్నో మరి అంటే 1 శతాబ్దానికి పైగా 100 సంవత్సరాలకు పైగా అవి కూలిపోయి అదే స్థితిలో శిథిలమైనాయి, కానీ ఎవరు పట్టించుకున్నటువంటి. మరి నెహమ్యా చూడలేదు, కానీ కేవలము విన్నాడు. ఎవరిని బట్టి? వాళ్ళ యొక్క అక్కడి నుంచి వచ్చినటువంటి తన సహోదరులలో హనాని అని ఒకడు యూదుల్లోంచి కొందరు వచ్చి తనతో చెప్పినప్పుడు విన్నాడు. విని దెన్ హీ హ్యాడ్ హిస్ బర్డన్ ఇన్ హిస్ హార్ట్. మరి ఇవే గోడలు తిరిగి అంటే మళ్ళా ఎన్నోసార్లు కూల్చబడ్డాయి. తదుపరి కూడా క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు తదుపరి కూడా కూల్చబడ్డాయి ఎన్నోసార్లు. మరి యొక్క ఎంపైర్స్, రోమన్ ఎంపైర్ తర్వాత వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఒట్టమన్స్ యొక్క మళ్ళా తిరిగి యొక్క జెరూసలేమును క్యాప్చర్ చేసాం. అంటే ఆ ప్రాంతాలన్నిటినీ ఒట్టమన్ ఎంపైర్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నప్పుడు కూడా వీటన్నిటిని ఏవైనా ఆ రాజ్యాలను క్యాప్చర్ చేయాలంటే మొదట ఆ యొక్క ప్రాకారాలు కూల్చివేయబడాలి. అలాగే ఎన్నోసార్లు కూల్చివేయబడ్డాయి. ఈవెన్ తదుపరి అంటే నెహమ్యా గోడలు తిరిగి రెస్టోర్ చేసిన తర్వాత కూడా. ఒక చిన్న మాట మనం గమనించాలి. ఇవే గోడలను 1580వ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 14th సెంచరీలో అనుకుంటా ఈ యొక్క ఒట్టమన్ సామ్రాజ్యంలో వీటిని తిరిగి రెస్టోర్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 1535 నుంచి 1541 మధ్యలో ఈ గోడలు మళ్ళా తిరిగి సులేమాన్ అనే రాజు 1535వ సంవత్సరం నుంచి ఆ మధ్య నుంచి దాదాపు 4 సంవత్సరాల పీరియడ్ లో వాటిని తిరిగి రెస్టోర్ చేసి కట్టారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 సంవత్సరాలు పట్టింది నెహమ్యా పనిని పూర్తి చేయడానికి. 52 దినములు. వేర్ ఇస్ ద కంపారిజన్? వేర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ 4 years? వేర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ 52 days? ఒక రాజు, బలమైన రాజు తిరిగి వాటిని నిర్మించడానికి పట్టిన పీరియడ్ 4 సంవత్సరాల కాలం. కానీ నెహమ్యా దాన్ని 52 దినాల్లో పూర్తి చేసినటువంటి వైనాన్ని
మనం చూస్తా ఉన్నాం. వాట్ ఈస్ దిస్? ఇట్ ఇస్ సంథింగ్. ఈవెన్ ఈ గోడలు ఆల్మోస్ట్ వీటి యొక్క సర్కంఫరెన్స్ అంటే రకరకాల 3 రకాల ప్రకారాలు ఉంటాయి. అంటే నాట్ వన్, ఐ థింక్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. మరి మీలో so far I did not have that privilege, but to some of our kith and kin had a great privilege to be in Jerusalem, and you might have seen how mighty walls were. మరి ఎంత అవి ఏవో మామూలు గోడలు కాదు కదా, వాటి యొక్క రాయబడింది. అంటే మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ సర్కంఫరెన్స్ తీసుకుంటే 4018 మీటర్స్, అంటే 4 కిలోమీటర్స్ లేకపోతే 2.49 మైల్స్ సర్కంఫరెన్స్. ఎంత పెద్ద సిటీ యొక్క ప్రాకార గోడలు నిర్మించబడ్డాయో. వాటి యొక్క హైట్ కూడా రాయబడింది. ఇప్పుడు 12 మీటర్స్ హైట్, అంటే ఆల్మోస్ట్ 40 ఫీట్ హైట్. వాటి యొక్క విడ్త్ చూసినట్లయితే 2.5 మీటర్స్ వెడల్పు. మరి వాటి యొక్క ఎత్తు, వాటి వెడల్పు, వాటి యొక్క కొలత, ఈ 3 అంటే వాటి యొక్క లెంగ్త్, హైట్ అండ్ బ్రెత్, ఈ 3 చూసినప్పుడు that project construction which was destroyed during the period of the great king Nebuchadnezzar were restored by in the through Nehemiah. మరి నెహమాయికి దేవుడు ఆధిక్యతను ఇచ్చాడు. అంటే మరి కొన్ని విషయాలు మరి మనం ఎన్నో విషయాలు ధ్యానించవచ్చు. ఒక 5 నిమిషాల్లో మనం ఈ విషయాలను ఆత్మీయ సత్యాలు ధ్యానించే ప్రయత్నాన్ని చేసి ముగించుకుందాం. మరి మొదటిది చూసినట్లయితే నిజమే ఆయన ప్రేయర్ ఆర్డర్ చూస్తాం. తర్వాత రెండోది ఆయన ప్రాజెక్ట్ కంప్లీషన్ చూసినప్పుడు ఇట్ ఈస్ విత్ 5 P's. We can easily remember. First P, he attempted that project with the first P called prayer. ప్రార్థనతో దేవునికి మొదట ప్రార్థించి, ఫస్ట్ వన్ ప్రేయర్. తర్వాత యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి అంతా ప్లాన్ చేస్తాడు. ఒక్కడే తిరిగి ఏంటి, ఎక్కడెక్కడ ఏమేం కూలినాయి, ఎక్కడ శిథిలమైపోయినాయి, ఎక్కడ రెస్టోర్ చేయాలా, ఎక్కడ బాగున్నాయి అనేది. he was a great planner. తర్వాత not only that, even before he makes his journey, తన యొక్క జర్నీని ప్రారంభించక ముందుకే he had a great preparation with himself. Not even a single day he has wasted అనిపిస్తా ఉంది. మరి అంత కొంత సమయంలో ఇంత పనిని పూర్తి చేశాడు అంటే మరి ప్రిపరేషన్ కలిగి ఉన్నాడు. అంతేకాదు ప్రొక్యూర్మెంట్, సో మచ్ ఆఫ్ ప్రొవిజన్ బై ద టైమ్ హీ రీచ్డ్ జెరూసలేం. ఎంతో గొప్ప ట్రెజర్స్ మరి అక్కడికి తీసుకొని పోయి, మన చిన్న గోడ కాదు కదా, ఎంతో మరి అంటే ప్రొవిజన్ తీసుకొని వెళ్ళాడు. అంటే రాజు యొక్క అనుగ్రహాన్ని పొంది. సమ్ టైమ్స్ ఎస్, దేవుడు రాజులకు సెలవిచ్చి పనిని జరిగిస్తాడు. నీ నా జీవితాలు కూడా అన్న సత్యాన్ని మనం గమనించినట్లయితే, సో ప్రేయర్ అండ్ ప్లాన్, ప్రిపరేషన్ అండ్ ప్రొవిజన్, అండ్ ఇట్ ఈస్ ది implementation, that is the presentation of the project completion. What we could see, what a amazing work. అంటే చదివే కొద్ది కూడా అరే how it is, the human knowledge కి అది అంత కొద్ది సమయంలో మనం చూసినట్లయితే మరి తదుపరి అధ్యాయాలు చూసినప్పుడు వెళ్ళవసరం లేదు, కానీ 3, 4, 5 అధ్యాయాలు we know that there was a great, అంటే ఎంత విరోధం ఉన్నిందో సన్బల్లతును బట్టి అయితేనేమి, అతని యొక్క స్నేహితులను బట్టి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. పనిని ఆటంకం పరిచారు. వాళ్ళ మధ్యలో చొచ్చి వాళ్ళ పనిని చెడగొట్టాలన్నారు, అవహేళన చేశారు. ఇవి నక్కలు ఎగురితే మరి కూలిపోయే గోడల్లాగా ఉన్నాయన్నారు. తదుపరి మరి అయినా వాళ్ళు ఒక చేత ఖడ్గాన్ని పట్టుకొని, ఒక చేత మరి
ఆ పనిని పూర్తి చేస్తాడు. ఈ మనము రండి మనము కట్టుదము అంటే మనం కట్టుటకు పూనుకొందుము అన్న మాటను చదువుకొని మనము ఈ యొక్క మాటను చదువుదాము. ఆ 2వ అధ్యాయంలోనే 18వ వచనంలో వారు మనం కట్టుటకు పూనుకొందం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ మాట చెప్పింది అక్కడ ఉన్నటువంటి బలహీనులైనటువంటి ఎంతో దుర్బలమైనటువంటి దుర్బలత్వంలో జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ మాట అన్నారు ఎప్పుడైతే నెహమ్యా మరి వాళ్ళకి ప్రపోజల్ ఇచ్చినప్పుడు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఒకటే, అంటే ఎప్పుడైతే మరి అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ దేవుని యొక్క పనిముట్లుగా వాడబడటానికి నీవు నేను సిద్ధమా అన్నటువంటిది ఈ యొక్క సాయంకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మనము ఏ విషయమై సిద్ధం. గాడ్ ఇన్స్టిల్స్ సర్టన్ బర్డన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ హార్ట్స్. అంటే మన ఒక్కొక్కరి జీవితాల్లో మన యొక్క మరి మన చుట్టుపట్ల లేకపోతే మనకు ఒక భారాన్ని ఖచ్చితంగా దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడైతే మనము దేవునితో మరి సహవాసాన్ని దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటామో ఒక తెలియని ప్రత్యేకమైన దేవుని పనిని గురించిన భారం అది కొందరి జీవితాలు కట్టడం కావచ్చు, లేకపోతే ఆయన పనిని మనం అంటే ఆయన సువార్త పనిని ప్రచురము చేయడం కావచ్చు, లేకపోతే కృంగిన వారిని లేవన వాట్ నాట్. అండ్ గాడ్ ఇన్స్టిల్స్, గాడ్ ఇన్స్పైర్స్ అవర్ హార్ట్స్ యాజ్ గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ నెహమ్యా. మరి యొక్క సమయంలో ఈ మాటలను బట్టి మరి మనకున్న సమయాన్ని బట్టి ఈ విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడి నమ్మి మరి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మరి ఎంతో మరి శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి అక్కకు మరి నేను అంటాను మరి మేబీ గాడ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ టు జ్యోతక్క to move forward, to strengthen spiritually the families. Now what a wonderful work is going on. తాను ప్రతి వారము వాక్యాన్ని వినేటువంటి గొప్ప భాగ్యాన్ని అక్కను వాడుకొని దేవుడు చేస్తా ఉన్నందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిట్టి, చాలా చక్కని సందేశాన్ని ఇచ్చావు మాకు. శ్యామ్ కుమార్ గారు ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం.